శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9502639029. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తుల రాశిలో జన్మించినటువంటి స్త్రీలు వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో మీకు తెలియని అతి భయంకరమైన రహస్యాలు వారి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. అందరూ శ్రద్ధగా ఆలకించండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా మనం వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశిలో జన్మించినటువంటి స్త్రీల యొక్క లక్షణాల గురించి, వారి యొక్క స్వభావం గురించి, ఒక్కో రీత్యా ఒక్కో సందర్భంలో వారు ఎలా ఉంటారు అనేది సవివరంగా తెలుసుకుందాము. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు చాలా సున్నితంగా ఉంటారు, అందంగా ఉంటారు, ఆకర్షణీయంగా ఉంటారు. ఎదుటి వ్యక్తులను ఇట్టే ఆకర్షించగలుగుతారు. ఈ రాశి జాతకులకు మానసిక సంఘర్షణలు ఎక్కువ, మానసిక వేదన ఎక్కువ. తరచుగా ప్రతి ఒక్క దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు. 1కి 10 మార్లు ఆలోచన చేస్తారు ఏ విషయంలో అయినా. ఈ యొక్క స్త్రీలు గొడవలు, కొట్లాటలు అంటే అమితంగా ఇష్టపడతారు. ఇంటి వ్యవహారాల్లో ఎంతో శ్రద్ధ వహిస్తారు. ఈ రాశి స్త్రీల ప్రత్యేక గుణం ఏమిటంటే గనక జ్ఞాపక శక్తి అమోఘము. అందుకే ఎక్కువగా నైపుణ్యత కలిగినటువంటి రంగాల్లో ఈ రాశి జాతకులు స్త్రీలు ఉంటారు. చిన్నతనమున జరిగిన సంఘటనలు కూడా ఈ రాశి స్త్రీలు స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అలాగే వీరి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి. మరికొద్ది సమయానికి ఇప్పుడు ఉన్న ఆలోచన ఉండదు. వెంటనే నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు చకాచకా మారిపోతాయి. వీళ్ళు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తారు. ఒక్కొక్కసారి అతి విశ్లేషణ వలన సమస్యను మరింత జటిలం చేసుకుంటారు. ఈ రాశి స్త్రీల మనసు పరిపరి విధములుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహం, ఆశ, సంతోషం ఉంటుంది. మరికొంతకాలము విషాదము, నిరాశ, దిగులు ఉంటుంది. అన్నింటిలో కూడా మార్పును కోరుకుంటారు. ఈ రోజు చేసిన పని రేపటికి వీరికి నచ్చదు. ఇల్లంతా ఈ రోజు సర్దుకుంటారు. తర్వాత వారికి అది నచ్చదు. అందులో మళ్ళీ మార్పును కోరుకుంటారు. కష్టపడి పని చేసే పనుల్లో కూడా వీరికి కీర్తి అనేది వస్తూ ఉంటుంది. అలాగే ఒక మంచి పని చేయాలి అనే తలంపుతో ఉంటారు. కానీ అది ఎదుటి వారికి చెడుగా కనిపిస్తుంది. వీరు చాలా తెలివైన వారు. జరగబోయేది ముందే ఊహించగలుగుతారు. ఊహించడమే కాదండి, జరగబోయేది కూడా కళల ద్వారా ఈ రాశి స్త్రీలకు కనిపిస్తూ ఉంటుంది. ఈ రాశి స్త్రీలు కొంచెం వయస్కులని చెప్పాలి. సున్నిత హృదయం కలిగిన వారు. కుటుంబానికి ఎక్కువగా విలువ, గౌరవం, ప్రాధాన్యత ఇస్తారు. తల్లి చాటు బిడ్డలుగా చెప్పొచ్చు. తల్లి, కుటుంబం, తన పిల్లలు, ఇదే వీరి ప్రపంచం. వీరికి ఒక రకమైన అభద్రతా భావం ఉంటుంది. ఈ రాశి స్త్రీలు సెక్యూర్గా ఫీల్ అవ్వరండి. భావోద్వేగాన్ని తట్టుకోలేరు, కోపాన్ని తట్టుకోలేరు, బాధను తట్టుకోలేరు. ఏది వచ్చినా వీరికి భయమే. ఏదైనా కష్టం చెప్పినా తట్టుకోలేరు. అంతటి సున్నిత మనస్కులు. అయితే ఈ రాశి స్త్రీలు ఉత్తమ తల్లి కోసం వెతికితే గనక ఈ రాశి స్త్రీలే అవుతారు. పిల్లల కోసం ఏదైనా త్యాగం చేస్తారు. చాలా సౌమ్యతగా ఉంటారు, సన్నిహితంగా ఉంటారు. తమ విషయానికి వస్తే ధైర్యంగా పోరాడేందుకు కూడా అస్సలు వెనుకడుగు వెయ్యరు. కోపము ఎక్కువే, ప్రేమ ఎక్కువే, ఆవేశం, దయ, ఉత్సాహం, డిప్రెషన్ అన్నీ ఎక్కువగానే ఉంటాయి. వీరి విషయంలో ఎవరైనా జోక్యం చేసుకుంటే అస్సలు తట్టుకోలేరు. వీరు వేరే విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోరు. వీరి పని వీరు చూసుకుంటారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా తులారాశిలో జన్మించిన స్త్రీల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో, వీరి స్వభావం ఎలా ఉంటుందో. సో ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.